హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీటన్నింటిని చూస్తే ఈరోజు వీడియో ఏంటనేది మీకే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పచ్చళ్ళు పెట్టామని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. నూపుల వీడియో అలానే ఆవకాయది. అప్పుడైతే కామెంట్ చేశారనమాట ఫుల్ వీడియో పెట్టామని చెప్పేసి. సో అందుకనే తీసి అయితే చాలా డేస్ అయింది. సో ఎడిటింగ్కి పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ముందుగా అయితే మనం పచ్చడి కోసం అయితే మామిడికాయలు ఉంటాయి కదా, కారం మామిడికాయలని తీసుకొచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటర్లో వేసి మంచిగా తడి అనేది లేకుండా తూర్చుకొని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఈ వైట్ కలర్ది తీసేయాలి. తీసేసి ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వైట్ తీసేస్తేనే పచ్చడి అనేది మంచిగా ఉంటుందంట. సో అందుకని చెప్పేసి ఇంకా వీటినైతే తీసేసాను అనమాట. నేనైతే అన్ని ముక్కలకి తీసేసి వీటన్నింటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చళ్ళలోకి అయితే ఆవాలు అలానే మెంతులు జీలకర్రనైతే ఫ్రై చేసుకొని ఇంకా పొడి చేస్తున్నాం అనమాట. వీటిని కూడా ఇంకా ముందుగా అయితే అల్లం ఆవకాయ పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టుకోవాలి, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. ఈ అల్లం ఆవకాయలో కొంచెం అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా, వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోవాలి. అంటే ఒక హాఫ్ కేజీ అల్లం తీసుకుంటే పావు కేజీ అంత వెల్లుల్లిని అలా తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ఆవకాయ పచ్చడి కోసం అయితే ముందుగా ఇంకా తాలింపు అయితే వేసి పెడుతున్నాను అనమాట, చల్లారాలి కాబట్టి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని ఇంకా దీంట్లోకి జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకొని కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయను కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పొయ్యి పైన పెట్టుకొని సిమ్లో ఉంచుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తున్నాను అనమాట మేమైతే. ఇంకా ఆయిల్ అయితే కొంచెం కిందకి దించేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అల్లం ఆవకాయ కోసం అయితే ఇంకా మామిడికాయ ముక్కలను అయితే కొలుచుకోవడానికి అయితే ఒక గ్లాస్ కానీ లేదంటే గిన్నె కానీ లేదంటే డబ్బా కానీ అలా దేంతో అయినా ఒక మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఈ గ్లాస్తో అయితే నేను 8 గ్లాసుల వరకు అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. 8 గ్లాసుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటే ఇంకా హాఫ్ కప్పు వరకు అయితే 3/4 కప్పు వరకు ఆవపిండిని తీసుకొని ఇంకా 1 గ్లాస్ వరకు అయితే కారం పొడిని అలానే 1 గ్లాస్ కంటే తక్కువగానే ఉప్పుని కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లోకే మొత్తం అయితే కొంచెం అంతా ఉంచేస్తే మొత్తం వేసేయని చెప్పేసింది అనమాట. మొత్తం ఉప్పు కారం మంచిగా ఉంటేనే కారం ఎక్కువగా రోజులు ఉంటుందని చెప్పేసి ఇంకా ఉప్పు వేసేసి అలానే 2 స్పూన్స్ వరకు మెంతి పొడి 2 స్పూన్స్ వరకు జీలకర్ర పొడిని వేసాను. ఇంకా మొత్తం అయితే ఇంకొక 1 స్పూన్ వేయమని చెప్పేసి అయితే ఇంకా ఆమెనే వేసేస్తుంది అనమాట. ఇంకా దీంట్లోకి పచ్చి వెల్లుల్లి ఉంటుంది కదా, పొట్టు తీసిన వెల్లుల్లి శనగలు కూడా వేసేసుకొని ఇంకా లాస్ట్లో అయితే మంచిగా ఒక గరిట తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఇందాక కాచి చల్లార్చాం కదా నూనె అయితే తాలింపు అదానైతే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని ముక్కలకి బాగా ఆయిల్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పట్టేలా ఈ విధంగా గరిటెతో మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా దీన్నైతే మర్తమాన్ ఉంటుంది కదా, మర్తమాన్ అయినా లేదంటే అది లేకపోతే ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయినా స్టోర్ చేసుకోండి. ఇంకా స్టీల్ దాంట్లో అయితే స్టోర్ చేసుకోవద్దు అనమాట. ఇలా పచ్చళ్ళు కానీ ఇంకా వేరే ఏవైనా సరే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం స్టీల్వి కానీ అల్యూమినియం వాటిలో కానీ స్టోర్ చేసుకోవద్దు అనమాట. ఈ మధ్య ప్లాస్టిక్ కూడా మంచిది కాదని చెప్తున్నారు, కానీ ఇంకా మర్తమాన్ అయితే లేదనమాట మా దగ్గర అయితే. సో ఇంకా నేనైతే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. అన్ని పచ్చళ్ళు వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అంతా మంచిగా కలిపేసుకున్నాం కదా, ఈ విధంగా అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలకి కూడా చేయితో కూడా కలుపుకోవచ్చు, కానీ ఇంకా చేయి అయితే చాలా మండిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా సో ఇంకా మళ్ళీ వాళ్ళకి కూడా కారం అవుతుందని చెప్పేసి నేనైతే చేయితో ఏం కలపకుండా గరిటెతోనే మొత్తం కలిపేసుకున్నాం అనమాట. ఈ పచ్చడి మొత్తం గరిటెతోనే కలిపేసి ఎక్కువసేపు అలా కలుపుకుంటే అన్ని ముక్కలకి మంచిగా పట్టేస్తుంది. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇంకా డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అల్లం ఆవకాయ పచ్చడి అయితే పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే ఒకే రోజు అయితే పెట్టేసుకుంటున్నాం. మళ్ళీ పని పెట్టుకోవడం ఇంకా వద్దనుకొని ఇంకా అన్ని పచ్చళ్ళు ఒకే రోజు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టామన్నమాట.
అల్లం ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆవకాయ పచ్చడి అనమాట. ఆవకాయ పచ్చడి కోసం కూడా తాలింపు అయితే ముందే పెట్టేస్తున్నాను. ఆవకాయ పచ్చడికి సరిపోయినంత ఆయిల్ అయితే ముందే వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీవి విత్తనాలు, అలానే జీలకర్ర, ఆవాలు, మెంతులు కొన్ని వేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకొని. ఇప్పుడు తీసుకున్న మామిడికాయ ముక్కలకైతే ఇంకా మా అత్తమ్మ పక్క నుండి అయితే చేపిస్తుంది అనమాట. ఇంకా మామిడికాయ ముక్కలు మెజర్మెంట్స్ అలా ఏమో చెప్తానని చెప్పింది అనమాట. ఇంకా నాకు తెలిసి అయితే ఈ డబ్బా ఉంది కదా, వైట్ కలర్ డబ్బాతో మామిడికాయ ముక్కలు అయితే ఒక 4 డబ్బాల వరకు ఉంటాయి. ఇంకా ఒక డబ్బా ఆవాల పొడి అయితే తీసుకున్నాము, వేయించిన ఆవాల పొడి కూడా ఒక 4 స్పూన్స్ వరకు అలా వేసుకున్నాము. వేయించిన ఆవాల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందంట. ఇంకా అలానే మెంతి పిండిని, అలానే వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాము. పసుపు అయితే తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకొని, అలానే శనగలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాము. ఒక డబ్బా ఆవపిండి తీసుకున్నాం కదా, ఇంకా ఒక డబ్బా అయితే కారం పొడిని కూడా వేసుకుంటున్నాము. డబ్బా నిండా అయితే కారం పొడి తీసుకున్నాము. ఇంకా కారం పొడి కూడా వేసుకొని సాల్ట్ అయితే డబ్బా నిండా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా తీసుకుందనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, చట్నీలోకి కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా దీన్ని కూడా ఒక 1 కప్ వరకు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా దీంట్లోకి పచ్చి ఆయిల్ని కూడా వేసుకుంటారు, కొంతమంది అలా చేసుకుంటారు, కొంతమంది అయితే ఈ విధంగా తాలింపులోనే కాచి చల్లార్చి వేసుకుంటారు. ఇంకా మా అత్తమ్మ అయితే అలా పచ్చి నూనె అయితే వద్దని చెప్పింది. సో అందుకనే ఇంకా మొత్తం తాలింపుకే వేసేసి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా దీంట్లోకి అయితే కలుపుతున్నాను. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ అంతా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడిని కూడా గరిటెతోనే కలుపుతున్నాను అనమాట, చేతులు అయితే మండుతాయని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా బాగా మంచిగా ముక్కలకి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. చాలాసేపు కలపాల్సి వస్తుంది అనమాట గరిటెతో, కాబట్టి చేయితో అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. కానీ ఇంకా ఎందుకులే, ఇంకా మళ్ళీ చేతులకి కారం అవుతుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా గరిటెతోనే కలుపుతున్నాను. ఈ విధంగా అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకుంటే మనకైతే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే నువ్వుల ఆవకాయ పచ్చడి అనమాట. చూసేయండి దాన్ని కూడా. ఇంకా సేమ్ వీటిలానే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా అదే ఎండుమిర్చి విత్తనాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి మంచిగా మాడిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి అయితే ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఇంకా మామిడికాయ ముక్కల్లోకి అయితే అన్నీ వేసేస్తున్నాను అనమాట. నువ్వుల పొడిని అయితే నువ్వులు ఫ్రై చేసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నువ్వుల పొడి అయితే 1 గ్లాస్ అలా వేసాను అనమాట. నువ్వుల చట్నీ అయితే కొంచెం తక్కువగానే పెడుతున్నాం మేమైతే. ఇంకా దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు పసుపుని కూడా వేసేసుకొని ఇంకా 1 స్పూన్ అలా మెంతి పొడిని కూడా వేసుకున్నామంట. తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను కాబట్టి కొంచెం మెంతి పొడి కూడా తక్కువగానే వేసుకున్నాను, మళ్ళీ చేదొస్తుందని చెప్పేసి. ఇంకా జీలకర్ర పొడి అయితే 2 స్పూన్స్ వరకు అలా జీలకర్ర పొడిని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వేయించిన ఆవాల పొడిని కూడా 3 స్పూన్స్ వరకు అలా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆవాల పొడిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కారం అయితే యాడ్ చేయం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే తినలేమన్నమాట ఈ నువ్వుల పచ్చడి. సో ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇందులోకి కొన్ని శనగల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా వీటన్నింటిని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులోకి అయితే పచ్చి ఆయిల్ని అయితే వేస్తున్నాను అనమాట. పచ్చి ఆయిల్ని ఒక 1 గ్లాస్ వరకు అలా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ
ఈ విధంగా ముక్కలకి మంచిగా అన్ని మసాలాలు మంచిగా పట్టేలా కలుపుకోవాలి. మసాలాలు అంటే నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి అవన్నమాట. సో ఇంకా వీటన్నింటిని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఇంకా తాలింపు కూడా చల్లారిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టాం కదా, ఇంకా దాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం అంటే మరి ఇట్లా ఆవకాయ పచ్చడిలాగా కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే అవుతుందన్నమాట పెట్టినప్పుడైతే. చూడండి ఈ విధంగా కొంచెం లూజ్గానే ఉంటుందన్నమాట. ఈ విధంగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా మంచిగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్ని కూడా ఒక డబ్బాలోకి స్టోర్ చేసి అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి, మనకైతే నువ్వుల ఆవకాయ కూడా రెడీ అయిపోతుంది. ఈ నువ్వుల పచ్చడిని అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎక్కువగా స్పైసీగా ఉండదు కాబట్టి ఈ నువ్వుల పచ్చడి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆవకాయ పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ కొంచెం ఘాటుగా ఉంటాయి కదా. ఈ విధంగా నువ్వుల పచ్చడి అంతా మంచిగా కలిపేసుకొని ఇది కూడా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మన పచ్చళ్ళు అయితే రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.